చుండగా ఆకాశ విశాలము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నట్టి గొప్ప దేవుడవయ్యా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. అవును దేవనైనా ఆ దూతల సమూహముతో ఈ సర్వ సృష్టితో కలిసి దేవా ఈ రోజు నాయన ఈ సమయమున మేము నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు దేవా నీ నామమును ఎత్తిపట్టడం ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకే వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును దేవనైనా పగలు నేరుటకు సూర్యుని రాత్రి నేరుటకు చంద్ర నక్షత్రములను నియమించిన గొప్ప దేవుడవయ్యా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయ నక్షత్రములని ఏకముగా కూడి దేవదూతలందరూ ఆనందంతో జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది వేసిన గొప్ప దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. అవును దేవ తండ్రి అరుణోదయంకు దాని స్థలమును తెలియజేసిన వాడవు నీవే దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అవును దేవనైనా ఉరుములోని మెరుపులకు మార్గము నిర్ణయించిన వాడవు నీవే దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సముద్రము దేవ పొర్లి రాకుండా దానికి సరిహద్దులు నియమించిన దేవుడవయ్యా, తలుపులతో దాన్ని మూసివేసిన గొప్ప తండ్రి, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అవును దేవనైనా చీకటి యొక్క ఉనికి పట్టు తెలిసిన దేవుడు ఒక కరెక్ట్ 20 minutes లో మన ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. దయచేసి అందరూ వేచి ఉండవలసిందిగా ప్రభు పెట్టుకొచ్చున్నాం. సార్ ఫోటో ఓకే సార్ సార్ ఓకే సార్ అన్న ప్లీజ్ టేక్ యువర్ సీట్. అందరూ కూర్చోండి. ఈరోజు బెతలం డివైన్ వర్షిప్ వారి ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ ఫంక్షన్ క్రిస్మస్ వేడుకలు జరగడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొనే అవకాశం జాబేజ్ అన్న గారు ఇస్తే పాల్గొనే అదృష్టం ప్రభువు ఇచ్చినాడని నేను అనుకుంటాను. ప్రభువుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం కూడా అన్న మాకు కుటుంబ సభ్యుల్లాగా చాలా సంవత్సరాల నుంచి సుపరిచితుడు. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తా మమ్మల్ని ఆశీర్వదించడము, మా కోసం ప్రేయర్ చేయడము చాలా సంతోషం. ఓ రోజు చెప్పాడు, నేను ప్రతిదినము నేను చేసే ప్రేయర్లో మీ గురించి మీ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నానని చెప్పినాడు. అది నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే నేను బంధువు కాదు, కుటుంబ సభ్యుని కాదు, కానీ కుటుంబ సభ్యుని కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకే ఇది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ క్యాండిల్ లైట్ ఫంక్షన్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషం. చాలా ఆలస్యమైంది ఇప్పటికే. ఈరోజు క్యాండిల్ లైట్ ఫంక్షన్ అంటే మీకు అందరికీ తెలుసు. యోహాను 12:46 కూడా చెప్తాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకట్లో నిలిచి ఉండకుండాన్నట్లుగా ఈ లోకమునకు నేను వెలుగై వచ్చి ఉన్నానని చెప్తాను. కాబట్టి ఈరోజు ప్రభువు వెలుగై వచ్చినాడు కాబట్టి మనం క్యాండిల్స్ వెలిగించి ఆ వెలుగుతో ప్రభువును ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఈ క్యాండిల్ లైట్ ఫంక్షన్ ఏర్పాటు చేసి ప్రభువును ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించేటువంటి మా అన్నగారు జాబేజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆమేన్.
విజయ మనోహర్ గారు, సిస్టర్, మా సిస్టర్. అందరికీ నమస్కారం. ఈరోజు బెత్లెహేమ్ డివైన్ వర్షిప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో, జబేజ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ క్యాండిల్ లైటిల్ సర్వీస్కు మేము రావడం మరి చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇది నిజంగా మా అందరి అదృష్టంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ప్రభువు ఆయన మనసులో ఉండి మమ్మల్ని దీవిస్తున్న ప్రకారం మాకు చాలా సంతోషంగా ఉంది. జబేజ్ అన్న గారు నిజంగా మరి తన సొంత సోదరి కన్నా మిన్నగా నన్ను ఎప్పుడు చాలా అభిమానంతో పెద్దనే క్రియేట్ చేస్తూ ఉంటారు, ప్రతిసారి ఆశీర్వదిస్తూ ఉంటారు. అట్లా ప్రభువు కృప జబేజ్ అన్న ద్వారా మా కుటుంబం పైన పడడం మాకు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మరి క్రీస్తు రాకను పురస్కరించుకొని క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దీపంలా వెలుగు నిలిచి ఉండాలని చెప్పని, ఆ వెలుగు అందరికి వెళ్తూ ఉండాలని, సంతోషంగా ఉండాలని ప్రభువుని కోరుకుంటూ, మరి ఎల్లప్పుడూ కూడా అందరం ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ప్రతి క్రిస్మస్ను కూడా మనం ఇలాగే జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రాబోయే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన అడిషనల్ గారు, నాగేంద్ర గారు. దేవుని వందనాలు. కూడి వచ్చిన జీవగల సంఘ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మాట్లాడతాడు, దేవుడితో మనం మాట్లాడవచ్చు. దేవుడు ఫోన్ నెంబర్ మీకు ఏమైనా తెలుసా? ఫాస్ట్గా చెప్పారన్నమాట. 333 దేవుడితో మాట్లాడతానికి ఫోన్ నెంబర్ 333. ఇర్మియా 33 ఇంకోటి అన్నమాట. అదే 333 అంటారనమాట. నేను ఎక్కువ చెప్పాను కానీ సజీవ సాక్షి దేవుడు మాట్లాడుతున్నది ఒకటే. ఆ మిత్రుడు బాసిపేటు భాషా గారు అన్నారనమాట. ఆయన నాకన్నా ఉందన్నమాట. నేను ప్రేయర్ చేస్తుంటే నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయడానికి బలమైన శక్తి ట్రై చేస్తుంది, ప్రేయర్ చేసుకోమన్నారన్నమాట. నాకు ట్రాన్స్ఫర్ కాదు, నాకు ప్రమోషన్ కావాలి. యాక్చువల్గా 2014లో రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయిందన్నమాట. నాకు అప్పుడు ప్రమోషన్ రావాలి, ఆగిపోయిందంటే ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను, ట్రాన్స్ఫర్ కాకుండా ప్రేయర్ చేసుకోమన్నారన్నమాట. ఉన్నాడు సాక్ష్యం అడగండి. నాకన్నా ముందు నలుగురిని పక్కన పెట్టి లాస్ట్ పర్సన్ నాకు ప్రమోషన్ ఇచ్చాడన్నమాట. ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ అన్నమాట. సో ఈ నలుగురిలో ఏ ఒక్కరికి వచ్చినా నాకు ప్రమోషన్ రాదు. కానీ దేవుని ఉద్దేశం ఎందుకు తెలియదు కానీ అలాగే అందరికీ వదిలేసి నాకు కర్నూలు ఇచ్చారన్నమాట. యాక్చువల్గా కర్నూలు హైదరాబాద్ చాలా దగ్గర అండ్ ఫేమస్ పెట్టాలన్నమాట. చాలా సేఫ్ అనమాట. అందరూ దీన్ని కోరుకుంటారన్నమాట. సో అందరిని పక్కన పెట్టి సో నాకు మాత్రం ఇచ్చాడన్నమాట. దేవుని ఉద్దేశంతోనే, దేవుని సంకల్పంతో కూడా ఇచ్చాను. దేవుడు మాట్లాడతాడు. సో మీరు అడిగితే ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మంచి సాక్ష్యం చెప్పాను సార్. మధ్యలో మా భాష గారు, అలాగే డేవిడ్ గారు, లైన్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. రెవరెండ్ యాగేష్ దాస్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అన్న గారికి, విజయమ్మ గారికి, అడిషనల్ ఎస్పీ నాగేంద్ర సార్ గారికి, ప్రసాద్, సిఐ నాగేష్, ఎక్స్ఎమ్మెల్సీ సుధాకర్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన పాస్టర్స్, పాస్టర్ అమ్మలకి, దైవజనులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒక్క వారం కిందట భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ పిల్లల్ని తీర్చిదిద్దడానికి టీచర్స్కి ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ఆ ట్రైనింగ్